కూర్చున్నావురా? ఏమో తెలియదన్నా, సుఖంగా ఉంటుందంటే కూర్చుని పోయానన్నా. అవునా? నేను చిటికెనతో లేపుతా. అయినా ఇంతకు మీరెవరన్నా? నా పేరు బురద సుబ్బారావు. నా పేరింటి అల్లిపురం అడల్. మీరు చిటికిన వెళ్తారు లేపుతారు, బొట్టన వెళ్తారు లేపుతారు. ఏదో ఒకటి చేసి లేపండి అన్న, ఈ పాపం నుంచి నన్ను విడిపించండి అన్న, ప్లీజ్ అన్న. వాగు. నేను ఎంత గట్టి ఉంది సార్, లేస్తావు చూడ. ఎలాగోలా లేపండి అన్న. ఒరే గమ్మేసుకున్నావేంట్రా, ఎంత గట్టిగా ఉన్నావు అన్న ప్లీజ్ అన్న. ఇప్పుడు లేస్తావు, నిలబడతావు చూడు. ఎలాగోలా లేపండి అన్న. అన్న అన్న నన్ను లేపుతారు, మీరు పడిపోయారేంటన్నా? ఒరే నిన్ను లేపుడేమో కానీ నాకు తాగినా దిగిపోయింది కదా. అబ్బా అన్న ఎలాగో లేపండి అన్న. నేను ఎమ్మటే వస్తా. ఎక్కడే అన్న ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అన్న? అన్న అన్న ఆగురా. అన్న లేపండి అన్న. అన్న అరే నీ వల్ల నాకు అంత తాగినంత దిగిపోయింది. నేను పోయి ఒక ఫుల్ ఏదో వచ్చానంటే నేను ఫుల్గా లేపేస్తాను. అన్న లేపెళ్ళండి అన్న. ఆగు వస్తానా ఎమ్మట. అన్న లేపేసి వెళ్ళండి అన్న. అన్న 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 అయ్యో అయ్యో వీడు తాగుపోతాడా? వీళ్ళే నన్ను లేపాలి, వీళ్ళు నన్నే లేపుతాడు. అయ్యో అనవసరంగా కూర్చున్నాను ఈ పాపంలో. అయ్యో అయ్యో ఇప్పుడు నన్ను ఎవరు కాపాడతారు? అయ్యో నన్ను కాపాడే వాళ్ళు ఎవరు లేరా? పొద్దునే జిమ్కి వెళ్ళాను, అయినా కండ లూజ్ అయింది. అయ్యో అన్న అన్న నాకు కొంచెం కాపాడండి అన్న. ఏమైందిరా నీకు? అన్న ఈ పాపంలో కూర్చుని పోయానన్న. అలా ఎలా కూకున్నారా? ఏమన్నా తెలియదు, సుఖంగా ఉంటుందంటే కూర్చుని పోయానన్న. అవునా? అవునన్నా, కొంచెం లేపండి అన్న. ఎలాగలేదు, పాప నుంచి విడిపించండి అన్న. నా కండలు చూసావా? అయ్యో నా బాడీ చూసావా? చూసానన్న, చాలా బలవంతంగా ఉన్నా, అందుకని లేపండి అన్న. లేపండి అన్న. సరే లేపుతా, ఆగు. ఇదేంట్రా లేవట్లేదు? మళ్ళీ ఒకసారి ప్రయత్నిస్తా. వాంబో నా పరువు బయటట్టు ఉంది, లేపలేకపోతున్నా. అన్న లేపండి అన్న. ఏమైందన్న? మళ్ళీ వస్తాగు. అన్న అన్న లేపండి అన్న. బాడీలో ప్రోటీన్ తగ్గింది, వేసుకొని వస్తా. అన్న 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 మళ్ళీ వస్తా. ఇక్కడే ఉండు, ఇక్కడే ఉండు, ఇక్కడే ఉండు. అయ్యో వీడు ఆకారం తప్ప దేనికి పనికిరాడు అనుకుంటా. అయ్యో అనవసరం కూర్చున్నాను ఈ కుర్చీలో. అయ్యో అయ్యో ఈ పాపలు అనవసరం కూర్చున్నానే. అయ్యో నన్ను ఎవరు కాపాడతారు ఇప్పుడు? అయ్యో అయ్యో నన్ను కాపాడలేదు. పశువులు అంటే మా ప్రాణం. పొద్దుగాల 6 గంటలకు వస్తాం, 6 గంటలకు వచ్చి పశువులకు పాలు వింటాం. మేము పాలు విండి మళ్ళీ పొద్దునికి 6 గంటలకు పాలు వింటాము. అయ్యో నన్ను ఎవరు లేపుతారు ఇప్పుడు? అయ్యో యావేంద్రా గేదేంద్ర ఎడ కూర్చుంది? అయ్యో మనిషా యావేంద్రా బాబు? అండి పాపాన్ని పాపంలో కూర్చుండిపోయానండి, కొంచెం లేపగలుగుతారు చూడండి. ఇంతకీ మీరెవరండి? కనపట్లేదా? మెల్ల చెతస్కోపు తెల్లకోటి డాక్టర్నాయా బాబు? అవునా, డాక్టర్ ఏదో పశువు ఏదో ఒకటండి, కొంచెం లేపండి. మరి లేపడానికి ట్రీట్మెంట్ ఖర్చు అవుద్ది అంటే డబ్బులు నా దగ్గర లేవండి. అయ్యో అయ్యో అవి 10,000 అండి. అయ్యో సరిపోతేలే కానీ ఇంతకే నీ పేరేందయ్యా? నా పేరు పవన్ అండి. పెళ్ళయిందా? అయిందండి. ఎన్ని రోజులు అయింది? దూలేంటండి, 3 పిల్లలండి. రోజుకి ఎన్ని లీటర్లు ఎత్తలేండి? ఏంటండి లీటర్లు ఏంటండి? 2,000 సంపాదిస్తానండి. ఎంతకు మరి స్టెథోస్కోప్ బట్టి ఆర్ట్ చెక్ చేస్తా. సరే అండి, మీరు ఏదో ఒకటి చేసి పాపం నుంచి నన్ను విడిపించండి. ఏదో పాట వస్తలేదు. ఏ పాట వస్తుంది అయ్యారు? గల్లో తేలినట్టుంది, గుండె పగిలినట్టు. ఏంటంటే
వీడేం డాక్టర్ బాబు ఇయర్ ఫోన్స్ సెటస్కోప్ అనుకుంటున్నాడు. అయ్యో బాగానే ఉంది కానీ అరే నా సుబ్బయ్య సూదిరా. అయ్యో సూదండి నాకు చాలా భయం అండి. అదే తిన తగ్గితే బాబు తిరుగుతావు. అయ్యో సర్లేండి, ఏదో ఒకటి చేసి లేపండి అండి నాకు ఇంక నుంచి. అబ్బా అయ్యో అయ్యో అది సూది పశువులకి మనుషులకి వేసాడండి. అయ్యో సూట్ కేసు లేపండి, అంత ఈజీగా సీట్లు లేమంటున్నారు. వద్దండి అంటే సూది అంటే భయం అండి. అయ్యో 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 నువ్వేం డాక్టర్ బాబు? మా ఊరు అయ్యో 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 వీడు పశువులు డాక్టరా? చూసినప్పుడు కనిపెట్టాను ఇంకా. మీరేమో కోట ఫుల్ వేసి వస్తాను వెళ్ళారు, ఆడేమో బర్రెలకేసే చూసి నాకేసాడు. అయ్యో వేసి వచ్చాను ఇప్పుడు. నిన్ను లేపడానికి వీళ్ళందరూ కాదు కానీ నాకు తెలిసిన ఒక మంత్రిగా ఉన్నాడు. మంత్రగాడ అంటే నాకు చాలా భయం అన్న. వాడు వచ్చి ఒక్క మంత్రం వేసాడంటే ఎంత పెద్దవాళ్ళనే లేవాల్సిందే. మంత్రగాడ అంటే చాలా భయం ఉందన్న, వద్దన్న. కానీ కొద్దిగా ఖర్చు అయింది. ఖర్చు ఇప్పుడే డాక్టర్ 10,000 తీసుకెళ్ళాడు అన్న. ఏం లేదు, కొద్ది 90కి ఇస్తే తీసుకుని వస్తా. డబ్బులు లేవన్నా. ఉన్నాయి అన్న ఇది ఆటో ఛార్జీ కన్నా అన్న సరిపోతుంది. అన్న 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 కావాలన్న అన్న, నేను పోయి తీసుకుని వస్తా. సరే సరే వెళ్ళండి. అరే మాధురా అనవసరం కూర్చున్నాను. అయ్యో అయ్యో అనవసరం కూర్చున్నాను. అరే లేవుతాడు ఏంటో. నువ్వు జామలంటే చాలే కానీ పిల్లడు పని చూడయా. నీకేస్తా మంత్రం బాబాయ్, నాకు వదిలేని పిల్లడు పని. ఉందిరా ఉంది. కడుపులో ఉన్న కడుపుగా ఉందా? ఆపరా దిమ్మగా, సందు జరిగితే నా మీద సెటర్లు వేస్తావు. అయ్యో శిష్య అందుకోరా విభూది. విభూది కారం ఉంది కాదు గురువు గారు, అది విభూది. ఏదో ఒకటి తగలే మళ్ళా గురువు గారు. నా మొగలు కొట్టరా ఏదో ఒకటి. ఇప్పుడు వేసా మంత్రం, పైకి లేచి కూర్చుంటావు చూడు. అయ్యో ఏదో ఒకటి చేయండి మంత్రగాడు. ఇప్పుడు లేరా అయ్యో కావట్లేదండి. శిష్య ఇదేదో పెద్దదే ఉందిరా, నా దగ్గర పెద్ద మంత్రం ఉంది, వేస్తే పైకి లేచి కూర్చుంటావు చూడు. ఏదో వాళ్ళని లేపండి. శిష్య అందుకురా వేపమండలు. అయ్యో అయ్యో వేపమండలతో ఏం చేస్తారండి? నేనంటాయా నన్ను నేను పడిపోయాడు. పిల్లలు లేమని చేసుకో దున్నపోలేమని లేరా లేరా చేశాడు. వదిలిందా దయ్యం?
నీ కొద్దిగా దయ్యం పా నువ్వు నువ్వురా. నా కాడ మంచి సూది కండ్ల పెరిగి సూది ఏమంటావా? బరగొడ్లకి వేస్తుంది నాకేస్తా అంటారు నువ్వు ఈ గేదె ఇంకా లేవలేదా? ఇంకా రాలేదా నువ్వు ఏమయ్యా పశువులు డాక్టరు గేదెకేసి నాకేసి వెళ్ళావయ్యా. ఆ మాంత్రికుడేమో ఎలాగో చేసావు ఒళ్ళంతా ఫోన్ చేసి వదిలిపెట్టాడయ్యా. ఒకటి పట్టు. సరే ఇందాక నా వల్ల కాలేదు అందరం కలిసి పడదాం దాని లేవుదాం పట్టణ పట్టు వేస్తా గట్టిగా పట్టు వేస్తా పట్టణ పట్టు వేస్తా గట్టిగా పట్టు వేస్తా అయ్యో వీళ్ళందరూ పడిపోయారు. నన్ను కాపాడేది ఎవరయ్యా ఇప్పుడు? అయ్యో అయ్యో నన్ను కాపాడే వాళ్ళు ఎవరు లేరా? అయ్యో అయ్యో అనవసరం కూర్చున్నాయి పాపంలో. ఏంటి బాబు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇక్కడ ఈ బాబు పాపల్లో కూర్చున్నాడు. మేమందరం వచ్చి ఇక్కడికి ఆయన వాలీబాల్ వచ్చిండు, మాంత్రికుడు వచ్చిండు. మేమందరం లేపినాం కానీ లేవలే. నువ్వు ఒక మనిషి నువ్వేం చేస్తావు? నీ వల్ల ఇది లేవు లేవు. నా వల్ల కాదు కానీ పాపంలో కూర్చున్నవాడు పాపంలో ఉన్నవాడు లేవాలంటే ఏ మనుషుల వల్ల కాదు, అది యేసుక్రీస్తు ప్రభు వారి వల్ల మాత్రమే అవుతుంది. ఏంటి? ఆ, అవునా? నీ వల్ల అయితే ఆ, నా వల్ల కాదు, నా దేవుడి వల్ల అవుతుంది. ఇతనిలాగా దేవుడి వల్ల అయితే అవుతుంది. అదే జరిగితే ఈ మందు మానేసి నేను పాదను పాతం. అవునా? ఖచ్చితంగా మానేస్తావు అయితే. ఏంటి నేనెంత పూజలు చేసేవాడిని నా వల్లే కాలేదు, మీ దేవుడి వల్ల అవుతుందా? మీ దేవుడి వల్ల అవుతుంది. ఇదే పూజలు మానేసి చర్చికి వస్తా. ఖచ్చితంగా అవుతుంది. నేను జిమ్లో 100 కేజీలు మోస్తా నా వల్ల కాలేదు, నీ వల్ల అవుతా, నీ దేవుడి వల్ల అవుతా. అయితే చూద్దాం. నీ బలం కంటే దేవుడి బలమే గొప్పది. ఎన్నో వైద్యాలు చేశాను, నా వల్ల కాదు, నీ వల్ల అయితే, నీ దేవుడి వల్ల అయిద్దా? ఈ వైద్యం కంటే ఆ పరమ వైద్యుడి వల్ల అవుతుంది. అయితే చూస్తా. చూస్తారు. మీతో వాదించడం కంటే ఇతని గురించి ప్రార్థించడమే నయం. నాన్న ఈ పాపంలో నుండి బయటికి రావాలని ఆశపడుతున్నావా? అవునండి. అయితే చిన్న ప్రార్థన ఇలా చేస్తావా? చేస్తాను. కళ్ళు మూసుకో. ప్రభువా, ప్రభువా తెలియక ఈ పాపంలో కూర్చున్నానయ్యా, తెలియక ఈ పాపంలో కూర్చున్నానయ్యా, నరకం అనుభవిస్తున్నానయ్యా. నరకం అనుభవిస్తున్నానయ్యా. అయ్యా దేవా, అయ్యా దేవా నన్ను విడిపించండి అయ్యా, నన్ను విడిపించండి అయ్యా, నన్ను రక్షించండి అయ్యా. నన్ను రక్షించండి అయ్యా. నేను సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నానయ్యా. నా సొంత రక్షకుడు అంగీకరిస్తున్నానయ్యా. యేసు నామములో అడిగి వేడుకున్నాం మా ప్రభు తండ్రి. యేసు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు ట్రై చేయి నాన్న, ట్రై చేయి. అరే అరే చదువు. నేను లేవగలిగాను. అరే దేవునికి సూత్రం. అరే శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. అయ్యో పాస్టర్ గారు మీ వల్లే సాధ్యమైంది, 100 మంది వల్ల ఎవరి వల్ల కాలేదు. నా వల్ల కాదయ్యా, ఆ దేవుడు నిన్ను విడిపించాడు యేసయ్యా. మనకి నీ కళ్ళు మాత్రమే కాదు, ఈరోజు వీళ్ళందరి కళ్ళు కూడా తెరిపించబడ్డాయి కదా. అవునండి. అవును, నేను నమ్మిన దేవుడు అంటే నా మందే నా లైఫ్ అనుకున్న, నా జీవితం అనుకున్నా. కానీ దేవుళ్ళో ఈ రోజు నుంచి ఎదగటం వల్ల నేను కూడా ఈ రోజు నుంచి ప్రార్థన వెళ్తున్నా, ఈ మందు విడి చేస్తున్నా. ఆమేన్. ఈ సుగరబంధాలు చేసేవాడిని నా వల్లే కాలేదు, ఈ దేవుడి వల్ల అయ్యింది. ఇది ఈ రోజు నుండి చర్చి మంత్రాలు బంద్ చేసి చర్చికి వస్తానని మాటిస్తుంది. ఆమేన్. నేను ఎన్నో వైద్యాలు చేశాను, నా వల్ల కానీ ఆ దేవుడు పరమ వైద్యుడు వల్ల గొప్పవాడని నేను నమ్ముతున్నాను. అవును, అందరు నమ్మాల్సిందే. ఆమేన్. నేను రోజు నీ బలం కంటే దేవుని బలం గొప్ప అని తెలుసుకున్నావు, అంతే కదా? అంతే అన్న. అది అర్థమైంది వాళ్ళకి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇటువంటి పాపంలో పడిపోయిన మనం అందరినీ విడిపించడానికే ఆ పరమును విడిచి ఆ దేవుడు భూమికి వచ్చాడండి. ఆ సందర్భమే ఈ క్రిస్మస్. అందుకనే ఈ క్రిస్మస్ ఆనందం. ఇదిగో పాపంలో ఉన్న మీ అందరికీ దేవుడు రక్షణ ఇచ్చాడు. ఇక్కడ ఉన్న చాలామంది రక్షించబడ్డారు, ఇంకా రక్షించబడిన వాళ్ళు చాలామంది ఉన్నారండో. వాళ్ళందరి కోసమే ఈ క్రిస్మస్. దేవుడిని నువ్వు నిజరక్షకుడిగా అంగీకరిస్తే నీ పైన ఆ పాప భారాన్ని దేవుడు తొలగిస్తాడు. మిమ్మల్ని అందరినీ దేవుడు పరలోకానికి చేరుస్తాడు. ఆమేన్.